పశ్చిమాసియాలో 2 వారాల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ విషయం శుభపరిణామం అంటున్న అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మేడిశెట్టి కళ్యాణ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. చూస్తున్న వేళ ఒక చిన్న ఊరట, ఒక నాగరికత అంతం కాబోతోందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినటువంటి కొన్ని గంటల్లోనే 2 వారాల పాటు యుద్ధానికి తాత్కాలిక విరమణ ప్రకటించడం జరిగింది. ఈ 2 గంటలకు ముందు తీసుకున్నటువంటి నిర్ణయం ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వేల సంఖ్యలో ఇటు లక్ష్యాల వైపు అమెరికా, ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తే అందుకు ప్రతిగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎటువైపు వెళ్తుంది అనేది తీవ్రమైనటువంటి ఉత్కంఠ, తీవ్రమైనటువంటి భయాందోళనలు రేకెత్తించింది. ఈ తరుణంలో 14 రోజుల పాటు విరామం శాంతికి దారితీస్తుందా, లేక బేకర్ యుద్ధానికి ముందు ఇది నిశ్శబ్దమా అనేటువంటి అంశం సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. మనతో పాటు ఈ అంశాలను విశ్లేషించేందుకు అంతర్జాతీయ విశ్లేషకులు మేడిశెట్టి కళ్యాణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ప్రధానంగా చూస్తే ఫిబ్రవరి 28న ఈ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం వెనుక చూస్తే ఎలాంటి అంశాలు కనిపిస్తాయి? మనం ఇక్కడ కొన్ని విషయాలని చాలా క్లియర్గా గమనించుకోవాలి సార్. ముఖ్యంగా ఏంటంటే అమెరికా ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే రెజీమ్ చేంజ్, అక్కడ మార్పు రావాలని కోరుకున్నారు. అయితే దాని పరంగా వాళ్ళకి ప్రత్యేకమైన అడ్డంకులు వచ్చాయి. ముఖ్యంగా అలీ ఖొమైనీని వాళ్ళు హతమార్చినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సిన లక్ష్యం అనేది పూర్తిగా నెరవేరలేకపోయింది. అలాగే మరోపక్క చూసుకుంటే ఇజ్రాయెల్ కూడా ఇదే అదునుగా చూసుకుని ఇరాన్ పైకి ఒకే రీతిలో దాడి చేసింది. అయితే వీరిద్దరి లక్ష్యమైన రెజీమ్ చేంజ్ పూర్తిగా నెరవేరలేదు. ఎందుకంటే ఇరాన్లో ఇప్పటికే ఒక ప్రతిష్టమైన, చెప్పాలంటే చాలా బలమైన రాజకీయ వ్యవస్థ ఉంది. ఆ రాజకీయ వ్యవస్థకు మూలమైన కారణం ఏంటి అంటే అటు మతపరమైన వాదంతో పాటుగా వాళ్ళందరికీ కూడా దేశం పైన ఒక లాయల్టీ ఉంది. ముఖ్యంగా 1979లో ఇరాన్ రెవల్యూషన్ తర్వాత అలీ ఖొమైనీ అక్కడ తీసుకొచ్చిన ముఖ్యమైన వ్యవస్థ ఏంటి అంటే దేశం పైన ఒక నమ్మకాన్ని, అలాగే దేశంలో ఉన్న అధికారుల పైన ఒక బలమైన విశ్వాసాన్ని ఆయన ఏర్పరచుకున్నారు. అలాగే వీరిరువురు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యంగా అక్కడ ఎలాగైనా సరే వీరిద్దరి యొక్క ప్రభావం చూపించి ప్రజల్లో ఒక అసమ్మతి రేకెత్తించి ఎలాగైనా సరే రేకెత్తించిన తర్వాత అక్కడ రాజకీయంగా మార్పులు తీసుకురావాలనుకున్నారు. ఈ క్రమంలోనే వారు రాజకీయంగా ముఖ్యులైన కొంతమంది నాయకులను టార్గెట్ చేసి చంపడం జరిగింది. అలాగే ఇరాన్కి చాలా ముఖ్యంగా ఉన్న కొన్ని సిటీస్ పైన కూడా టార్గెట్ చేశారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇరాన్ నిలబడింది. అయితే ఇరాన్ కూడా కొంతవరకు నష్టపోయింది. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదు. అయితే ఇరాన్ తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం ప్రపంచాన్ని పట్టి కుదిపేసింది. అదే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని వాళ్ళు బ్లాక్ చేశారు. అయితే అందరికీ కాదు, కొన్ని దేశాలకు బ్లాక్ చేశారు. దీంతో ఏమైందంటే ఇప్పుడు ప్రపంచ దేశాలపైన పూర్తిగా భారం పడింది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న కొన్ని కంపెనీస్ కూడా, లేదా అమెరికా అనుబంధ దేశాల్లో ఉన్న కంపెనీస్ కూడా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మూసివేయడంతో చాలా ఇబ్బంది పడ్డాయి. ఈ తరుణంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ లక్ష్యాలు అయితే పూర్తిగా నెరవేరలేదు, కానీ కొంతవరకు వాళ్ళకి ఒక ప్రభావం అనేది మనం కనిపించిందని మనం నమ్మవచ్చు. అంటే 2 వారాల ఈ కాల్పుల విరమణ అనేది ఎంతవరకు నిలకడగా ఉంటుంది? అలాగే ఇరు దేశాలు ప్రధానంగా ఆశిస్తున్న ఫలితాలు ఏంటి సార్? ఇక్కడ 2 వారాల విరమణను మనం చూస్తున్నాము. అయితే ఈ డీల్లో ఇజ్రాయెల్ ఇంకా ఉంటున్నట్టు కానీ ఉన్నామని కానీ చెప్పలేదు. అంటే ఇజ్రాయెల్ దాడులు ఆపుతుందా, లేదా ఇరాన్కి అనుబంధంగా ఉన్న లెబనాన్ పైన కానీ, లేకపోతే అటు ఇరాన్కి అనుబంధంగా పనిచేస్తున్న కొన్ని ప్రాక్సీస్ పైన కానీ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపుతుందా లేదనే విషయం పైన మనకు స్పష్టత లేదు. అయితే అమెరికా సైడ్ నుంచి మనకు అష్యూరెన్స్ వచ్చింది కాబట్టి కొంతవరకు ఇజ్రాయెల్ కూడా ఆగే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ శాంతి ఒప్పందం అనేది మనం గమనించుకోవాలి. గతంలో కూడా అనౌన్స్ చేశారు, కొన్ని గంటలకు మళ్ళీ దాడి జరిగింది. అలాగే మీరు గత 2 సంవత్సరాలు చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం అని చెప్పుద్ది, మళ్ళీ దాడి చేస్తుంది. సో కొంతవరకు కూడా మనం పరిశీలించవలసిన అంశంగా చూడాలి, కానీ నమ్మవలసిన అవసరం అయితే పూర్తిగా లేదని నా భావన. అంటే ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసేయడం ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు ఒక కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అమెరికా ప్రధాన లక్ష్యం తిరిగి హార్మూజ్ జలసంధిని తెరిపించడమేనా? ఖచ్చితంగా తెరిపించడం ఒక ప్రధాన లక్ష్యం అయితే సార్. మరొకటి ఏంటంటే ఇక్కడ అమెరికా అనుబంధ దేశాలు ఏవైతే ముందు చెప్పాను నేను, అదే మన జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, కొంతవరకు ఇండియా కానీ, ఈ దేశాలన్నీ కూడా చాలా వరకు కూడా ఈ ఎల్ఎన్జీ సప్లైలో కానీ, లేదా ఆయిల్ సప్లైలో, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దాదాపుగా 20% గ్లోబల్ ఆయిల్ సప్లైలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే కేవలం ఆయిల్, గ్యాస్ మాత్రమే కాదు, మన ప్రపంచ పంట ఉత్పత్తికి ఎంతో ముఖ్యమైన ఫెర్టిలైజర్స్ కూడా ఈ దేశాల నుంచి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ప్రపంచంలో గత కొన్ని రోజులుగా మనం గమనించింది ఏంటి అంటే ఏవియేషన్ ఫ్యూయల్ కాస్ట్ బాగా పెరిగింది. సో ఈ ఇబ్బందులన్నీ కూడా మనకి ఆర్థిక వ్యవస్థ కనిపిస్తుంది. అలాగే రీసెంట్గా కూడా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కానీ, యునైటెడ్ నేషన్స్ కూడా ఏం చెప్పాయంటే ఖచ్చితంగా ప్రపంచ
జీడిపిలో కూడా 1.2 నుంచి 1.5 వరకు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ చేయడం వల్ల చెప్తున్నారు. అలాగే షిప్పింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ వ్యవహారాలను చూస్తే కనుక, ఎందుకంటే యుద్ధం అనేది ఎప్పుడూ కూడా కోల్పోయిన ప్రాణాలు, ఆస్తి నష్టం మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది కూడా గమనిస్తూ ఉంటారు. ఏ యుద్ధం ఆపడానికైనా సరే మనకి అటు ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, లేదా భవిష్యత్తు ఆర్థికంగా ఏ ఇబ్బందులు పడతాయని చూసుకుంటూ ఉంటారు. సో ఈ క్రమంలో చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఇంకా దీర్ఘకాలంగా మూసివేయడం జరిగితే కనుక ఖచ్చితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ, అలాగే అనుబంధ దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా ఇబ్బంది పడతాయి. కాబట్టి కొంతవరకు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ట్వీక్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లక్ష్యాలు అసలు ఎంతవరకు నెరవేరాయి? అవి అణు కేంద్రాల విధ్వంసం కావచ్చు, మిసైల్ సంబంధించిన సెటిల్ నాశనం కావచ్చు, ఇవన్నీ ఎంతవరకు నెరవేరాయి? సార్, నేను ఇక్కడ 2 విషయాలు చెప్తాను. అటు డొనాల్డ్ ట్రంప్ అనుకున్న లక్ష్యాలు పూర్తయ్యాయి, అలాగే కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ అనుకున్న విధంగా నాయకుడు ఎవరైతే ముఖ్య నాయకుడు ఉన్నారో ఆయన చంపడం జరిగింది, ఖొమైనీని. తర్వాత కేవలం అక్కడితో ఆగకుండా ఎవరైతే సోకాల్డ్ ఇరాన్ రెజీమ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ప్రభుత్వంతో పాటుగా ఈ మతపరమైన నాయకులందరూ కూడా ప్రభుత్వానికి సమకాలికులుగా పనిచేస్తూ ఉంటారు. ప్రతి యూనిట్కి కూడా వాళ్ళకి ఒక సపరేట్ వింగ్ ఉంటుందన్నమాట. ఇందులో మనం గమనించుకుంటే వాళ్ళకి సుప్రీం లీడర్కి అనుగుణంగా డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్లని చాలా వరకు చంపడం జరిగింది. ముఖ్యంగా లమరాజీని కానీ, లేకపోతే అహ్మద్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ చంపుకుని రావడం జరిగింది. ఈ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అందరూ చనిపోవడం ద్వారా ఏమైందంటే అక్కడ నాయకత్వ లోపం మనకు కనిపిస్తుంది. రెండోది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ మరొక విషయంలో చాలా బలంగా ఆయన తమ యొక్క ఉనికిని చూపించారు. అదేంటంటే, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దగ్గరలో ఏమవుతుందంటే మనకి కొన్ని ద్వీపాలు ఉన్నాయి. కార్గ్ ద్వీపం అని ఒకటి ఉందన్నమాట. అలాగే కెషి అని ఒక ద్వీపం ఉంది. అలాగే గ్రేటర్ తూమ్, స్మాలర్ తూమ్ అని కొన్ని ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాలపైకి ఆయన టార్గెట్ చేశారు. ఎంత క్లవర్గా అటాక్ చేశారంటే, కార్గ్ ఐలాండ్ అనేది ఇరాన్కి సంబంధించిన 90% ఆయిల్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఒక్క అటాక్ చేయలేదు దానిపైన. ఆయన ఏం చేశారంటే, కార్గ్ ద్వీపం దగ్గరలో ఉన్న ఇరాన్ మిలిటరీ బేసెస్ పైన, ఇరాన్ యొక్క ఇంటెలిజెన్స్ యూనిట్స్ పైన దాడి చేశారు. ఇది ఎంత స్పష్టంగా జరిగిందంటే, తర్వాత కనుక అమెరికాకి కావాల్సిన చేయకపోతే మీ 90% ఆయిల్ ఎక్స్పోర్ట్కి ఉపయోగకరమైన ఈ రిఫైనరీస్ని, ఎక్స్పోర్ట్ యూనిట్స్ పైన దాడి చేస్తానని ఒక సిగ్నల్ ఆయన ఇచ్చారు. అలాగే ఆయన పక్కనే ఉన్న క్వేషి ఐలాండ్ దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే ఈ ఐలాండ్స్ కూడా ప్రాక్సిమిటీ దగ్గరలోకి వెళ్ళారు. ఇక్కడ ఆయన ఇంకో పని చేశారు ఏంటంటే, ఎలీట్ ఫోర్సెస్ అని అమెరికాలో కొన్ని ఉంటాయి, SOF స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ అని చెప్పి, వీళ్ళు సౌత్ కొరియాలో కానీ లేదా కొన్ని సైలెంట్ ఆపరేషన్స్ చేస్తుంటారు. వీళ్ళ ఆపరేషన్స్ బయటికి రావు మ్యాక్సిమం కూడా. రెండోది మెరైన్ కమాండోస్ వెళ్తూ ఉంటారు. సో వీళ్ళు ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అవడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సైలెంట్గా ఇరాన్లో ఉన్న రెజీమ్కి వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఫోర్సెస్తో మాటలు జరపడం మొదలుపెట్టారు. ఈ మాటలు జరపడం మొదలుపెట్టిన తర్వాత కూడా ఇరాన్కి కొంతవరకు సివిల్ వార్ వస్తుందేమో ఒక ఆలోచన మొదలైంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ 2 విషయాల్లో అమెరికా రెండో విషయంలో అంటే ఇరాన్లో ఉన్న రెజిమ్కి వ్యతిరేకంగా ఉన్న శత్రువుల పైన మాత్రం బలమైన ప్రభావం చూపించలేకపోయింది. నెగోషియేషన్స్ జరుగుతున్నాయి కానీ వాళ్ళెవరూ కూడా తీవ్రంగా అమెరికాకు సపోర్ట్ కింద రావడానికి ముందడుగు వేయలేదు. అయితే ఇంకో క్రమంలో ఏం జరిగిందంటే, ఈ క్రమంలో చాలామంది అమాయకుల్ని, సామాన్యుల్ని చంపడం జరిగింది. అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఒక ఉద్యమం మొదలవుతుంది. ముఖ్యంగా యాంటీ రిపబ్లికన్ పార్టీ స్టేట్స్లో అయితే కానీ, లేకపోతే సివిల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా అమెరికా చేసింది ఇది ఖచ్చితంగా ఒక యుద్ధం కాదు, ఇది ఖచ్చితంగా వార్ ఆన్ సివిలియన్స్, సామాన్యులపై దాడి చేయడం అనేది ఇంటర్నేషనల్ లాని వైలేట్ చేస్తుంది. కాబట్టి అమెరికాకు వ్యతిరేకంగా కూడా ఒక సైలెంట్ వేవ్లో అగెనెస్ట్గా మనకి మాటలు మొదలయ్యాయి. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా తమ యొక్క లక్ష్యాలను నెరవేర్చలేకపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 1 ఆయన రెజిమ్ చేంజ్ చేయలేకపోయారు, 2 పూర్తిగా ఇరాన్ని నిర్వీర్యం చేయలేకపోయారు. ఎందుకంటే ప్రతి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇరాన్ డీసెంట్రలైజ్డ్ యూనిట్స్ మెయింటైన్ చేస్తుంది. అందుకనే వాళ్ళు పూర్తిగా గెలవలేకపోయారని చెప్పవచ్చు. కాకపోతే కొంతవరకు ప్రభావం చూపించారని మాత్రం చెప్పుకోవచ్చు. అంటే ఇరాన్లో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కావచ్చు, అక్కడ ఆర్థిక సంక్షోభం కావచ్చు, అవన్నీ ఆ దేశం తీసుకునే యుద్ధ నిర్ణయాలను ఏ మేరకు ప్రభావితం చేశారు? సార్, ఇక్కడ వాళ్ళ నిర్ణయం అనేది పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇరాన్లో దేశానికి లాయల్టీ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు
ఆ మతానికి లేదా మత అనుబంధ విధానానికి చాలా వరకు లాయల్గా ఉంటారు. మీరు గమనిస్తే కనుక కొమీని ఆయన చనిపోయిన వెంటనే ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారో మనం చూసాము. ఆయనే కాదు, మనం గమనించాల్సింది ఏంటంటే ఇరాన్కి వ్యతిరేకంగా ఆ దేశంలో ఎప్పటి నుంచో కూడా సివిల్ వార్ జరుగుతుంది. 2019-20 సమయంలో కూడా మనకి బుర్కాకి వ్యతిరేకంగా, హిజాబ్కి వ్యతిరేకంగా ధర్నాలు జరిగాయి. అంతకుముందు కూడా ఆర్థిక వ్యవస్థపై ధర్నాలు జరుగుతున్నాయి. కానీ అవి రిజీమ్ మీద ప్రభావం చూపించే లెవెల్లో లేవు. అలాగే మరొక విషయం మనం గమనించుకోవాలి, గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ చాలా పెద్ద సమస్యలు చూస్తుంది. ఒకటి, అంతర్జాతీయ వ్యవహారాల్లో వారిపైన శాంక్షన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సరైన ఎక్స్పోర్ట్స్ చేయలేకపోతున్నారు. అలాగే మరొకటి ఏంటంటే వాళ్ళ దేశానికి సంబంధించిన క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా వేరే దేశాలు వెళ్ళలేకపోతున్నాయి. సప్లై, ముఖ్యంగా ఎసెన్షియల్ గూడ్స్ కూడా సప్లై తగ్గిపోయింది. పెద్ద ప్రమాదం ఏంటంటే ఇరాన్లో వాటర్ క్రైసిస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఆ నీటి సమస్య కూడా చాలా ప్రమాదంగా ఉంది. అలాగే అసమానతలు పెరుగుతున్నాయి, పవర్టీ కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ చాలా ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళ విధేయత వాళ్ళ దేశానికే ఉంచారు. అయినప్పటికీ కూడా మనం ఇరాన్లో ఉన్న ఈ సివిల్ వార్ని అమెరికా మరియు ఇజ్రాయెల్ పూర్తిగా వాళ్ళ వైపుకి తిప్పుకోలేకపోయాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు చూస్తే పాకిస్తాన్ కానీ ఒమన్ లాంటి దేశాలు జరుపుతున్నటువంటి మధ్యవర్తిత్వం ఇది శాశ్వత పరిష్కారం దిశగా వెళ్ళే అవకాశం ఉందా? ఇక్కడ ఒమాన్ కన్నా పాకిస్తాన్ మనం చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి సార్. ఒమాన్ అంటే ఖచ్చితంగా అమెరికాతో ఒక మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒమాన్ని మనం గమనించుకోవచ్చు. కానీ పాకిస్తాన్ పాత్ర మాత్రం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఉంది. అంటే చాలా వరకు వాళ్ళ యొక్క ఉనికినే కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు. ఈ సమయంలో ఈ డీల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మాత్రం చాలా ప్రశంసనీయం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళు చేసిన ముఖ్యమైన పని ఏంటంటే అటు సౌదీ అరేబియాతో వాళ్ళకు ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. గత సంవత్సరం మనం చూసుకున్నాము. ఆ డిఫెన్స్ అగ్రిమెంట్లో ఏంటి అంటే సౌదీ అరేబియా పైన ఎవరైనా అటాక్ చేస్తే వెంటనే పాకిస్తాన్ కూడా అటాక్ చేయాలి. కానీ ఇంట్రెస్టింగ్గా చూసుకుంటే ఈసారి పాకిస్తాన్ అటాక్ చేయలేదు. ఎందుకంటే ఇరాన్ కూడా సౌదీ అరేబియా అటాక్ చేసింది. ఇటు మరో సైడ్ చూసుకుంటే ఏమైందంటే అమెరికాతో కూడా చాలా మంచి రిలేషన్స్ని పాకిస్తాన్ మెయింటైన్ చేస్తుంది గత సంవత్సర కాలంలో, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి చూసుకుంటే కనుక. ఈ సమయంలో పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇరాన్తో ఒక నెగోషియేషన్కి వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ని పాకిస్తాన్ మోసం చేసింది కూడా. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేసెస్ని ఇరాన్కి ఇవ్వడం అమెరికాకి ఉపయోగించేలాగా వాళ్ళు సహాయం చేశారు. అయితే పాకిస్తాన్కి ఇరాన్కి ఒక కామన్ సమస్య ఉంది. అదేంటి అంటే బలూచిస్తాన్. అటు బలోచ్ రెబల్స్ ఇరాన్లో కూడా ఉన్నారు, పాకిస్తాన్లో కూడా ఉన్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఈ బలోచ్ రెబల్స్ కానీ ఇరాన్లో ఉన్న బలోచ్ రెబల్స్ కానీ ఇప్పుడు ఈ రెండు దేశాలకు వ్యతిరేకంగా అవ్వాలి అంటే పాకిస్తాన్ సపోర్ట్ ఖచ్చితంగా ఇరాన్కి కావాలి. మరొకటి ఏంటంటే పాకిస్తాన్లో 20% షియా ముస్లిమ్స్ ఉన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద షియా ముస్లిమ్స్ కలిగిన దేశం పాకిస్తానే. ఈ తరంలో ఇరాన్కి వ్యతిరేకంగా ఎటువంటి స్టెప్ తీసుకున్నా పాకిస్తాన్ ప్రమాదంలోకి వెళ్తుంది. ఎందుకంటే ఇరాన్లో ఉన్న షియాలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసే అవకాశం ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈ తరుణంలో పాకిస్తాన్ ఏం చేస్తుందంటే తమ యొక్క బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అసీం మునీర్ ద్వారా అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ ద్వారా అవ్వచ్చు, లేదా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంతవరకు పాకిస్తాన్తో కలిసి అమెరికాతో నెగోషియేషన్కి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో కొంతవరకు పాకిస్తాన్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. మరో సైడ్ ఒమాన్ కూడా తమకున్న ఆర్థిక వ్యవహారాలను అడ్డుపెట్టుకుని కొంతవరకు ముందడుగేసింది. మరొక పాయింట్ యాడ్ చేస్తాను సార్. ఇక్కడ సౌదీ అరేబియాకు సంబంధించిన కొంత బ్యాక్ ఛానల్ డిప్లొమసీ జరిగిందనేది నా ప్రధానమైన విశ్వాసం. ముఖ్యంగా ఇరాన్లో ఉన్న ఖుజస్థాన్ అనే ఒక ప్రావిన్స్లో, ఈ ఖుజస్థాన్ ప్రావిన్స్లో అరబ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఈ అరబ్స్ కూడా కొంతవరకు ఈ శాంతి ఒప్పందానికి ప్రేరేపించవచ్చు అనేది నా అభిప్రాయం సార్. చివరిగా చూస్తే సార్ ఈ శాంతి ఒప్పందం ఇప్పుడు జరిగినటువంటిది శాశ్వత శాంతి ఒప్పందంగా ముగుస్తుందా, లేకపోతే సుదీర్ఘకాలం కొనసాగే అస్థిరతకి దారితీస్తుందా? సార్ ఇక్కడ సుదీర్ఘకాలంగా ఉంటుందని మనం చెప్పలేము. ఎందుకంటే ఇది ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచనలు అలాగే ఇరాన్ యొక్క ప్రతిపాదనలు ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. ఇరాన్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎటువంటి అష్యూరెన్స్ని కూడా నమ్మే పరిస్థితులు లేదు. గతంలో కూడా ఆయన చాలాసార్లు వాటిని ముందడుగు వేశారు, తప్పించేశారు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే తమ యొక్క శాంతిని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని అమెరికాకి అనుబంధంగా ఉన్న దేశాల కోసం ఓపెన్ చేయాలి. రెండోది ఏంటి అంటే అమెరికా కూడా ఒక అష్యూరెన్స్ లాగా ఇవ్వాలి. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ఎంతవరకు వాళ్ళతో పాటు ఉంటుందనేది మనం చూడాలి. అలాగే ఇరాన్లో ఉన్న ఎవరైతే ఎక్స్ట్రీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా గల్ఫ్ దేశాలపైన అటాక్ చేయడం జరిగింది. ఈ గల్ఫ్ దేశాలపైన అటాక్ చేయడం కూడా ఆపేయాలి. సో ఈ మూడు విషయాలపైన అటు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయడం కానీ, గల్ఫ్ దేశాలపైన అటాక్స్ కానీ, ఈ రెండు ఆపడంతో పాటుగా ఇజ్రాయెల్ ఎంతవరకు ఈ శాంతి ఒప్పందాన్ని తమ యొక్క విధేయత చూపిస్తారు లేకపోతే వ్యతిరేకంగా ఉంటారు చూసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ యొక్క విధానాలు అనేది కొంతవరకు కూడా మనకి స్థిరంగా ఉండవు. కాబట్టి ఈ విషయం పైన ఎంతవరకు స్థిరంగా ఉంటారో మనం వేచి చూడాలి. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇరాన్
ఈరోజు ఏదైతే యుద్ధ సంబంధించినటువంటి తాత్కాలిక విరమణ ప్రకటించారో దానికి సంబంధించిన విశ్లేషణ విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.